హాయ్ అండి. ఏంటి థంబ్‌నెయిల్ ఏంటి? మొక్కలు గిక్కలు ఏంటి? అసలేంటి కథ అనుకుంటున్నారా? ఏంటంటే మన ఏదైతే సీడ్స్ గివ్ అవే అని మొదలుపెట్టానో నేను, అది ఓన్లీ నేను విత్తనాలు ఇవ్వటంతోటే ఆ ప్రోగ్రామ్ అనేది ఆగిపోకూడదు. అది ఇంకా ఒక చైన్ లాగా సాగాలి అనే ఉద్దేశంతోటి ఈ వీడియో. మరి వీడియోలో పూర్తిగా వివరాలు తెలుసుకుందాము. నేను సునీత. వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే మాత్రమే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ ఆంటీ చూసారా, మా ఇంటి పక్కన బ్యాక్ సైడ్ ఉంటారు. అయితే ఆంటీ ఎయ్యి పెట్టినా చూడండి ఎంత మంచిగా వస్తాయి అన్నమాట. మనకు కూడా ఇట్లాగే రావాలని చెప్పి నేను ఈ సీడ్స్ గివ్ అవే ఆంటీతోటే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ముందు ఆంటీ బ్లెస్సింగ్స్ అంటే ఎట్లా అంటే, ఆవిడికి ఎలా అయితే పచ్చగా వస్తున్నాయి మొక్కలు, మనకు కూడా అలాగే వచ్చి చక్కగా మంచి ఈల్డ్ రావాలని చెప్పి నేను ముందైతే ఆంటీకి ఇస్తున్నాను. అయితే ఆంటీకి రీసెంట్గానే నేను సీడ్స్ అయ్యో కావాలంటే ఇచ్చేసాను, అందుకని అవన్నీ ఏమి ఇవ్వట్లేదు. ఈ ప్లేస్ మొత్తం వేస్తారనమాట ఆంటీ. సో ఎక్కువ ఆకుకూరలు వేస్తారు కనుక ఆవిడకి నేను సీడ్స్ ఆకుకూరలు అంటే ప్రెజెంట్ తెచ్చిన వాటిలో ఇవే ఉన్నాయి. నేను మళ్ళీ ఇస్తాను. మా ఇల్లు అది బ్యాక్ సైడ్, బ్యాక్ నుంచి ఇట్లా కనిపిస్తుంది, చూపిస్తాను ఉండండి. సో ఆంటీ బ్లెస్సింగ్స్ తీసుకొని మనం అందరం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇది ఆంటీ వేసుకున్న చుక్క కూర ఇవన్నీ అండి. తను ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి అన్నీ కట్ చేసుకుని వెళ్ళి అమ్ముతుంది. బట్ ఏమి పెస్టిసైడ్ ఏమి వాడదనమాట, అంతా ఆర్గానిక్ వేలోనే పండిస్తుంది. అడుగుతూ ఉంటుంది, అమ్మ ఇవి వచ్చినాయి ఏం చేయాలని చెప్పి మన టిప్సే చెప్తే అవే ఫాలో అవుతుంటుంది. ఇదిగోండి తోటకూర చూడండి ఎంత బాగుందో. ఎండల్లో రావు అని అనుకుంటాం కదా మనం, బట్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి తను ఇదే పని చేస్తూ ఉంటుంది అనమాట. మట్టిలో తవ్వుకుంటూ అదని ఇదని ఏదో చేసుకుంటూ ఉంటుంది. మేము కూడా నేను బ్రష్ చేసుకుంటూ రోజు ఇటువైపు ఈ మొక్కలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎరువు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవిడేమి ఇంక ఎక్స్ట్రా ఏం బలానికి ఆకాశ ఆవి ద్రావణాలని ఇవన్నీ ఫెర్టిలైజర్స్ అని ఏమీ వేయదు, ఆ ఎరువు ఒక్కటి తప్పించి. అందుకే నేను ఎప్పుడు మీకు కూడా చెప్తూ ఉంటానన్నమాట, వర్మీ కంపోస్ట్ కానీ ఎరువు కానీ కంపల్సరీ వేసుకోవాలి అని చెప్పి. మన కిచెన్ కంపోస్ట్ కూడా మనము తయారు చేసుకుంటే అది కూడా ఇట్లాగే వేసుకోవచ్చు అనమాట. మెయిన్ రోజు మనం వీక్లీ ఆ లిక్విడ్ ఈ లిక్విడ్లు అట్లా ఇచ్చే కంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ గోరుచిక్కుడు మొక్కలు, కాయలు ఉన్నాయి ఇప్పుడే. వీటికి కూడా అంతే, ఎండు బూడిదో ఏదో జల్లేసి ఉంచింది, అంతా మొత్తం పెస్ట్ అయ్యి రాకోకుండా. పాలకూర మొత్తం అంతా కట్ చేసేసుకుంది, కొంచెం ప్లేస్లోనే ఉందన్నమాట, అదంతా కట్ చేసేసింది. ఇంకా ఎక్కడికక్కడ అట్లా మడులు మడులుగా చేసి గింజలు చల్లి చిన్న చిన్న మొక్కలు వచ్చున్నాయి. వంగ చెట్లకు చూసారా ఏం పెస్ట్ అవి రాకుండా, నేను మీకు చెప్పాను కదా ఒకసారి బూడిద చల్లడం వల్ల బెనిఫిట్స్ స్టార్టింగ్లోనే ఉన్నాయి. చూసారా ఈవిడ కూడా అలా బూడిదంతా చల్లేసి ఉంచారు. నేను నాకు అవసరమైనప్పుడు ఇక్కడే తీసుకుంటాను అనమాట బూడిద. గోంగూర చూడండి ఎంత బాగుందో. కొత్తిమీర ఇప్పుడే మొలకలు వచ్చినాయి, అది కనిపిస్తుంది కదా. ఇంత ఎండల్లో కూడా చక్కగా ఫ్రెష్గా ఎట్లా ఉందో చూడండి. ఆవిడ వేసే ఎరువు చూపిస్తూ ఉండండి మీకు. ఇదంతా ఏంటనుకుంటున్నారు, వాళ్ళకి వేప చెట్టు ఉంది పక్కన, అదంతా ఊడ్చి మొత్తం అంతా ఒక దగ్గర కుప్ప పెట్టుకుంటారు. ఇంకా అదే మొక్కలకి ఎరువు అనమాట. గీదెల దగ్గర నుంచి ఎరువు తీసుకొస్తారు, లేదంటే ఇది గంగబాయిల ఆకు అనమాట. గంగబాయిలో వాయిలో మరి నాకు అసలు ఈ ఆకుకూరే ఇక్కడికి హైదరాబాద్ వచ్చి నాకు తెలుసు, అంతకుముందు అసలు తెలీదు. ఇది మా ఇంట్లో తినరు అనమాట, అందుకే నేను ఎప్పుడు వేయలేదు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే సీడ్స్ గివేవేలో సెలెక్ట్ అయ్యారు 200 మెంబర్స్, వాళ్ళు మీరు ఓన్లీ మాకు సీడ్స్ వచ్చేసినాయి అని హ్యాపీగా ఫీల్ అయితే సరిపోదండి. మీరు ఆ మొక్కలు వేసుకోవాలి, మళ్ళీ మీరు ఆ పంట నుంచి వచ్చిన విత్తనాల్ని మీరు అందరికీ పంచాలి. అంటే ఫస్ట్ పంట విత్తనాలన్నీ కూడా మీరు సేవ్ చేసుకుని మళ్ళీ అందరికీ పంచాలి. అలాగే ఇది ఒక ఉద్యమంలాగా సాగాలి అనేది నా సంకల్పం. మరి అది మీరు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అనేది అది మీ చేతుల్లో ఉంది. ఇంకొకటి, ఎవరైతే రాలేదో వాళ్ళు కూడా అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏది
మనము సీడ్స్ ఇంట్లో నుంచి ఎలా కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పాను. ఆ వీడియో చూసి మీరు సీడ్స్ అన్నీ రెడీగా పెట్టుకుని ఒక 4-5 డేస్లో మీరు ఏం చేయాలనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఈ లోపలైతే మాత్రం ఈ రోజు నుంచి ఇంట్లో ఏదైతే అవైలబుల్ ఉందో సీడ్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఉంచండి. ఒక 4-5 డేస్లో మీకు ఏం చేయాలి అనేది మీకు చెప్తాను. ఇంకొకటి, 200 మెంబర్స్ మీరున్నారు సెలెక్ట్ అయిన వాళ్ళు. నేను సెలెక్ట్ అయిన వాళ్ళు అనే చెప్తున్నాను, ఎందుకంటే కాని వాళ్ళని నేను ఫోర్స్ చేయను. ఎందుకంటే మా దగ్గర సీడ్స్ లేవు, మమ్మల్ని ఎట్లా చేయమంటారు, ఇవన్నీ అనే ఛాన్స్ ఉంటుంది కనుక నేను చెప్పట్లేదు. అంటే మీరు కూడా పాల్గొంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సెలెక్ట్ అయిన వాళ్ళంతా మాత్రం ఇప్పుడు మీరున్నారు, మీరు పంట వేశారు, ఏం చేయాలి, మీకు వచ్చింది కాకుండా మీ చుట్టూ 4-5గురినైనా ఎంకరేజ్ చేయండి. మళ్ళీ వాళ్ళకి చెప్పండి ఇంకొక 4-5గురిని ఎంకరేజ్ చేయమని చెప్పి. ఇలా మనం ఒక గ్రీన్ చైన్ ఫామ్ చేద్దాము. అంటే మన మన బిల్డింగ్స్ అన్నీ కూడా మన పచ్చగా నిండిపోవాలన్నమాట. బిల్డింగ్స్ అవనివ్వండి, ఎంత ప్లేస్ ఉన్నా కానీ మన ఇంటి పక్కన అది మొత్తం మొక్కలతో నిండిపోవాలి. అదే మన ఒక గ్రీన్ చైన్ యొక్క ఉద్దేశం అనమాట. ఆ గ్రీన్ చైన్లో మీరు ఎంతమందిని జాయిన్ చేస్తారు అనేది అది మీ చేతుల్లో ఉంది. మరి దీన్ని ఎంత బాగా ముందుకు నడిపిస్తారనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. మరి నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, నాతో వచ్చేదెవరు అని అంటాడు కదా ప్రభాస్, అలాగా నాతో పెంచేదెవరు అని నేను చెప్తున్నాను, అడుగుతున్నాను. మీరందరూ ఎవరెవరైతే ముందుకు వస్తారో నాకు అందరూ, అలాగే ఎంతమందిని ఇంకా ఎంకరేజ్ చేశారు అనేది కూడా కామెంట్లో తెలియచేయండి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు బ్యాక్ సైడ్ మా ఇల్లు ఉంటుంది. ఈ మొక్కలన్నీ చూశారు కదా, ఒక ఆంటీ తన సొంతగా తన చేతితోటి మొత్తం ప్లేస్ అంతటిని కల్టివేట్ చేస్తారనమాట. సంతలో అమ్మేసుకుంటుంది ఆవిడ. సో ఆవిడకి ఈ మొత్తం అంతా ఆవిడ ఒక చేత్తో చేసుకుంటుంది. ఇంత ఎండల్లో కూడా చూసారు ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో. సో మనం కూడా మన విత్తనాలు వేస్తే అంత మంచిగా రావాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ సీడ్స్ గివేవే అనేది ఆంటీకి ఇద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. నాకు తెలిసైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బట్ నా సంకల్పాన్ని మీరు ఎంత ముందుకు తీసుకెళ్తారు అనేది ఇక అది మీ చేతుల్లో ఉంది. నాకు తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.